నా పేరు వెంకటేశం అండి. ఆ? వెంకటేశం అండి. ఏం చేస్తుంటారు? కార్పెంటర్ పని చేస్తాం. ఎంత ఇస్తారు అన్న రోజుకి? రోజుకు 800 ఇస్తారండి. 800. ఓకే. ఎక్కడ ఉండేది ఇక్కడ? పాత బస్ స్టాండ్. నియోజకవర్గం ఇదే కదా. ఆ, ఎట్లుంది సార్ ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఎట్లా? మంచిగా ఉన్నాం. ఉమ్. మాకైతే సారథి మంచిగా ఉంది. ఏది? జగరెడ్డి సారథి నాకు. జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే. ఓకే. సార్ ప్రజల్లో తిరిగే వ్యక్తేనా? మంచి వ్యక్తి సార్, మంచి వ్యక్తి అయినా ఎప్పుడైనా ఏదైనా ఆపదకి వెళ్తే వస్తాడు, ఆ, వస్తాడు, ఇస్తాడు. ఏమైనా అవసరం ఉంటే కూడా ఇస్తాడు. డబ్బులు ఇస్తారు. ఆ, ఏమైనా ఆపద ఉంటే ఫోన్ చేస్తాడు, చెప్తాడు. అన్ని మంచిగా సౌకర్యం. ప్రజలలో తిరిగే వ్యక్తే చిన్న పిల్లలతో కూడా తిరుగుతాడు ఆయన. అంతేనా? ఓకే. ముసలంతో కాడికి వెళ్ళి చిన్న పిల్లలతో వరకు తిరుగుతాడు ఆయన. చాలా మంచి వ్యక్తి ఆయన. ఓకే. సో అంటే ఇప్పుడు మన ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. మంచిగా అనిపించింది. మంచి ఆ? మన మున్సిపల్ ఎలక్షన్ ఆ, ఎటేసినామంటే ఎట్టేస్తాం. మా సార్ ఉన్నాడు మాకు, మాకు అంతే ఏం లేదు. అంటే ఇక ఆయన ఎటుంటే అటే అంటారు. అవును. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. సో ఇప్పుడు చాలా పథకాలు చెప్పి 6 గ్యారెంటీలు అన్నారు, ప్రజాపాలన అన్నారు. ఏమన్నా అందుతున్నాయా? స్టార్ట్ అయినాయి, కొన్ని నడుస్తున్నాయి, కొన్ని స్టార్ట్ అయినాయి, నడుస్తున్నాయి, కొన్ని అయితే కూడా ఇంకా కొన్ని అయితే కూడా ఏం పర్వాలేదు. అంటే ఏమైనా అందుతున్నాయా మీకు పథకాలు ఏమన్నా? వస్తున్నాయండి, మాకు వచ్చేకాడికి వస్తున్నాయి. సంతోషమే మాకు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ సన్న బియ్యం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది, రేషన్ కార్డులు ఇచ్చినాం అంటున్నారు. ఇచ్చారు, కొత్త కార్డులు ఇచ్చారు, బియ్యం కూడా మంచిగా వస్తున్నాయి. ఓకే. ఏం పర్వాలేదు. ఇందిరమ్మ ఇల్లులు ఏమైనా వచ్చినాయా? ఇంకా ఇస్తున్నారండి, కొంత స్టార్ట్ అయినాయి, కొంత ఇస్తారు కదా. కొన్ని స్టార్ట్ అయినాయి, ఇప్పుడే ఓకే. కొన్ని ఇస్తారు. ఓకే. సో అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఏంది ఎటు సైడ్ ఉంటుంది మద్దతు? అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఏం సమాచారం లేదు ఇక. అంతేనా? ఎందుకు అట్లా కాంగ్రెస్ కి ఎందుకు? బాగా అట్లా ఎందుకంటే పని చేస్తున్నాడు కాబట్టి సార్, ఇక్కడ పని చేసి పెడుతున్నాడు. ఆయన పదవులు లేకుండా పని చేసి పెడుతున్నాడు. అట్లా ఉంటారు. ఆ, ఏమన్నా చిన్నపిల్లాడు పోయి పని అడిగినా అని చేసి పెడతాడు ఆయన. పెద్ద మనిషి పోయి అడిగినా అని చేసి పెడతాడు ఆయన పని. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, ఎట్లుంటది? అంటే ఎటువైపు ఉంటుంది చెప్పండి. మా వైపు ఉంటుంది, సార్ వైపు ఉంటుంది. అంతే, ఏం సమాచారం లేదు. నమస్తే. నమస్తే అన్న. ఏ పేరు? రాజు. ఏం చేస్తుంటావు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. అవును. సో ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే ఇక్కడ సంగారెడ్డిలో మన మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి సో ఎట్లా ఉండదు మన ఎలక్షన్స్ ఎట్లా అనిపిస్తుంది? సో ఎలక్షన్స్ ఇక అవి వాటి రూల్ ప్రకారం అవి అయితేనే ఉంటాయి. అది కామన్, ఎక్కడైనా ఎలక్షన్స్ కామనే. సో వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేసారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 years అవుతా ఉంది కాబట్టి సో ప్రధానంగా మీరు అంటే స్టడీ పర్పస్ లో ఉన్నారు కాబట్టి ఎట్లా ఉంది? అంటే విద్యాపరంగా కావచ్చు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో చూసుకుంటే ఎట్లా ఉంది గవర్నమెంట్ రూలింగ్? ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అయితే డెఫినెట్లీ ఉంది. ఒక గవర్నమెంట్ అనే కాదు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ఫ్రీ పథకాలు ఇచ్చే బదులు ఇక ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ ఇస్తే బాగుంటుంది. మాకు ఇప్పుడు అవును, ఇప్పుడు స్టూడెంట్స్కి యాజ్ అ స్టూడెంట్గా మాకైతే స్కాలర్షిప్స్ పడాలి. అండ్ మంచిగా పాస్ అవుట్ అయిన వాళ్ళకి కూడా మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి జాబ్స్ కూడా ఇవ్వాలి. ఇస్తేనే గవర్నమెంట్ డెవలప్మెంట్ అనేది మనకి ఫ్రీ పథకాల ద్వారా ఎప్పుడు కాదు. మనకి ఫ్రీ యువతకి ఏదైనా ఉపాధి కల్పిస్తే ఒక ఇంట్లో ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇంట్లో 200 అంటే నేను ఇప్పుడు పథకాల గురించి చెప్పదలుచుకోవట్లేను. ఒక ఇంట్లో ఒక జాబ్ ఇస్తే బాగుంటుంది. ఆటోమేటిక్గా నువ్వేం ఇవ్వకున్నా సరే నడుస్తుంది, లైఫ్ టైం ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి జాబ్ ఉంటే మనకి ఇంకొకళ్ళ మీద ఆధారపడే అవసరం ఉండదు, ఇంకొకళ్ళ పైన ఆధారపడే అవసరం లేదు. ఏదో గవర్నమెంట్ ఏదో ఇస్తుందని కూడా ఆధారపడే అవసరం లేదు. సో మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము జాబ్ క్యాలెండర్ అన్నారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఎట్లా ఉంది నిజంగా ఇవన్నీ? అంటే ఏదైతే జనాలు అంటే కనిపిస్తున్నాయంటే ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏమో ఇప్పటికైతే నోటిఫికేషన్స్ అయితే ఇంకా నేను అబ్జర్వ్ చేయలేను, నోటిఫికేషన్స్ అయితే చూడలేను. సో ఇస్తే బాగానే ఉంటుంది. సో ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా ఉంది అన్నట్టు? ఎడ్యుకేషన్ అయితే ఓకే, ఎడ్యుకేషన్లో ఎట్లాంటిది లేదు, ఎట్లాంటి మిస్టేక్ లేదు ఎడ్యుకేషన్ అయితే. ప్రధానంగా మీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఇక్కడ స్కూల్స్ కావచ్చు, కాలేజీల విషయంలో ఈ బస్ ఫెసిలిటీస్ కావచ్చు, చదువుకునే వాళ్ళకి ఎట్లా ఉంది ఇక్కడ అన్ని విధాలు? బస్ ఫెసిలిటీస్ గురించి కూడా అంతా ఓకే. స్కూల్స్ అంటే కూడా అంతా ఇక నేను చిన్నప్పటి నుంచి ఎట్లా నడుస్తుంది ఎప్పుడు కూడా అంతే నడుస్తుంది, ఇక పెద్ద తేడా ఏం లేదు. రాజకీయాలు ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే ఉన్నారు. సో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే. సో రూలింగ్ విషయంలో చూసుకున్నా, ఈ ఏరియాలు డెవలప్మెంట్ చేసే విధంలో చూసుకున్నా కూడా ఎట్లా ఉంది ఇద్దరిలో కంపారిజన్? రూలింగ్ అంటే అంతేనా, ఇప్పుడు ఎవరైనా కానీ అదే రూల్ చేస్తారు, అంటే ఎక్స్ట్రా రూల్ ఎవరు చేయరు. ఎందుకంటే యాజ్ ఎమ్మెల్యేగా ఆయన ఏం సపరేట్గా చేంజ్ చేయడానికి ఉండదు, ఏదన్నా స్టేట్ గవర్నమెంట్ నుంచే చేయాలి. సో వాళ్ళు ఎంత ఇస్తే వీళ్ళు అంతం చేస్తారు. జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడు జగ్గారెడ్డి గారు అయినా అంతే, అంటే సంగారెడ్డికి అయితే ఇందాక ఇప్పటి వరకు ఏమంత డ్యామేజ్ అయితే జరగలేదు. అందరు ఉన్నప్పుడు నడుస్తూనే ఉంది, ఈక్వల్ గా నడుస్తుంది. ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, దాని ముందు సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ తోని ఎండ్ అవబోతుంది ఎలక్షన్స్.
సో ఎట్లా ఉంటది అంటే మళ్ళీ ఎట్లా ఉంటది అనుకుంటున్నాను, ఎవరికి ఎక్కువ ఏమంటారు ఫేవర్గా ఉండే ఛాన్స్? నా ప్రియారిటీ అయితే ఎవరైతే మంచిగా ఎడ్యుకేషన్ పరంగా బాగుండి ఉంటారో, అది ఇండిపెండెంట్ అయినా సరే, సో వాళ్ళకి వేయాలనుకుంటాను. ఎవరైతే మంచి వ్యక్తి. ప్రజా సమస్యలు ఎవరైతే అవును. ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలి. అవును. ఓకే. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా మీరైతే ఇది కోరుకుంటున్నారు. అదే ఏమైనా డెవలప్ చేయాల్సినవి ఉన్నాయా మీకు తెలిసినంతవరకు? ఏమైనా ఇవి వస్తే బాగుండు, ఇది మారిస్తే బాగుండు అనేది? ఎడ్యుకేషన్ ఒకటి బాగుండాలి, అండ్ హాస్పిటల్స్ బాగుండాలి, అండ్ ఏదన్నా ఎంప్లాయ్మెంట్ బాగుండాలి. మాక్సిమం అనేది ఇప్పుడు ఎక్కడ చూడొచ్చు డెవలప్మెంట్ అని చెప్పి చెట్లు కొట్టేస్తారు. చెట్లు కొట్టకుండా పెంచితే ఇంకా బాగుంటుంది. ఇంకా కొన్ని ప్లేసెస్లలో అయితే ఇంకా మరీ అంటే మోర్ ఇంకా కొన్ని పల్లెటూళ్ళలో పోతే ఇంకా రోడ్స్ అట్లనే ఉన్నాయి. అవి ఒకటి చేంజ్ చేయాలి. అవి చేంజ్ చేస్తే బాగుంటుంది. అండ్ కరెంట్ అయితే ఓకే ఇప్పుడు తెలంగాణలో. ఇంకా అందరికీ ఇచ్చిన పథకాలు కూడా చేతికి టైంకి ఇస్తే సరిపోతుంది. అంటే ఒక యూత్ గా, అంటే ఇంతకుముందు కేసీఆర్ ఉండే సీఎం గా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండే, ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? అట్లా చెప్పడానికి రావాలి. ఎందుకంటే అప్పుడు డెవలప్మెంట్ 10 year డెవలప్మెంట్ మనం చూసినాం. సో ఇది వచ్చి 2 years అవుతుంది కాబట్టి దీన్ని ఇంకా మనం అంత ఫైనల్గా చెప్పలేం. ఒక డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా రాదు, ఓకే. టైం తీసుకుంటాం. ఓకే.